హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నా స్టైల్లో పాలకూర పప్పు అందరూ చేసుకుంటారు, కాకపోతే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ పాలకూర కోసం అయితే 3 కట్టలు పాలకూర తీసుకున్నానండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పిల్లలకు పాలకూర ఇష్టం కదా, పాలకూర అన్ని ఆకుకూర తింటే మంచిది కదా అని మాత్రం ఎట్లా పడితే అట్లా మాత్రం కడిగి వండొద్దండి. వండుకోవడం మానేసేయచ్చు, కానీ ఎందుకంటే నేను ఫేస్ చేశాను. మా అమ్మ అప్పుడు ఎలా ఉంటుంది కెమికల్ ఫుడ్ తింటే అని, అందుకోసమని మంచిగా కడుక్కోవాలి. ఉప్పు వేసి గంట సేపు నానబెట్టుకొని ఇలా కడుక్కున్న తర్వాత ఇదిగోండి కట్ చేసుకొని 3 ఆకుకూర కట్టలకు ఒక నిమ్మకాయ పడుతుందండి, 1 ఉల్లిగడ్డ పడుతుంది, 2 రెబ్బల కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఇంకా కారమేనమాట, ఒక 2 వెల్లుల్లిపాయలు, 1 టమాటా అనమాట. ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్. పోపుకి వచ్చేసి ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇవి ఇంకేముందండి, పొయ్యి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అమ్మకుడు పెట్టేసుకోవాలి. అలాగా ఆకుకూర మాత్రం ఉప్పు వేసి మాత్రమే కడుక్కొని వండుకోండి. ఎప్పుడైనా గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాతనే కడగండి. గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి, తీసిన తర్వాత మామూలు వాటర్లో ఒక 5 మినిట్స్ అన్న మంచిగా రుద్ది కడగండి. అప్పుడే దానికి ఉన్న కెమికల్స్ అంతా పోతాయి. ఇలాగనమాట. ఇదిగోండి, ఇవైతే దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు నా పెళ్ళి 16 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ కలవం కూడా తీసుకోవాలి. గ్లాసులు వేసి దంచుతాను ఎప్పుడైనా. ఇదిగోండి, ఒక చేత వీడియో, ఒక చేత దంచడం వల్ల అటు ఇటు వేయండి. ఇంకా దంచాను. పోపు వేసుకోవడం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మనం ఏమైనా ఫాస్ట్గా చేస్తానండి. ఆవాలు ఒకసారి అవి అంత టైం తీసుకొని నాకు ఫాస్ట్గా అయిపోవాలి, అందుకని చేస్తాను. అందుకే నా స్టైల్లో ఎలా వండుతానో అలానే చేపిస్తున్నాను. పోపు వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని కొంచెం మంచిగా రెడ్గా అవ్వాలి ఇది వెల్లుల్లిపాయ. అప్పుడే దాంట్లో నుంచి స్మెల్ వస్తుంది అనమాట, మంచి స్మెల్. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పాలకూర వేసిన తర్వాత వేసేసుకొని పాలకూర వేసుకొని ఇంకా టమాటా ఉంది కదా, ఆ టమాటా కూడా వేసేసుకోవాలి. 2 కలిపి కలిపేసుకొని ఉప్పు వేసుకోవాలి. 2 కలిపి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఏంటంటే మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా మంచిగా మగ్గిపోతే మంచిగా గుజ్జు ఉంటుంది అనమాట. చూడండి ఇలా వచ్చేసింది. ఇలా అలా మంచిగా ఉడకాలి. మొత్తం బాగా ఉడకనివ్వద్దు, కొంచెం లైట్ అట్లా ఉంచాలి. ఉడకనట్టుగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని ఖచ్చితంగా వస్తుంది మంచిగా. ఇదిగోండి, మామూలుగా ముందే పప్పు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నేను ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమంటే పప్పు ఉడకాలంటే దానికే బోల్ టైం పడుతుంది కదండి, అందుకని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పుని మంచిగా కలిపేసుకొని ఇది ఉడికిన పాలకూర టమాటా కానీ ఉంది కదా పోపు, ఈ పోపులో పప్పు పోసుకోవాలన్నమాట. అంతే, పప్పు పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, మంచిగా కలుపుకొని అంతా కలిపేలాగా కలుపుకొని థిక్నెస్ ఎంత ఉండాలన్నమాట. మొత్తం మనకు ఉడికినాక ఇలా రావాలి. అందుకోసం మనం మరి ఉడకాలిగా, ఉడికి ఇంకా దగ్గరికి అయితే అనుకొని కొన్ని వాటర్ వేయాలన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇంత వస్తుంది, అప్పుడు ఉడకనియాలి. అది ఉడికేలోపు ఈ నిమ్మకాయ అయింది కదండి, మనం నిమ్మకాయ డైరెక్ట్ అందులో వండితే ఇంకా గింజలు పడతాయని పక్క గ్లాసులో వండేసుకుంటున్నాను. గ్లాసులో వండేసుకొని ఇంకా గింజలు తీసేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది, ఎందుకంటే గింజలు పంట కింద పడితే బాగోదు కదా, అందుకోసం. ఈలోపు పప్పు ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఎంత అండి, కరెక్ట్గా 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. పప్పు ఉడకబెట్టింది ఉంటుంది. ఆకుకూరలన్నీ కడిగేసి పెట్టుకుంటాను నేనైతే ఆర్డర్స్కి. ఇలా ఉడకాలి. ఉడికినప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు ఒక 1/2 కట్ట కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఇంకా అలా దగ్గర పడుతుంది కదా. దగ్గర పడేటప్పుడు ఇంతకుముందు మనం పిండుకున్న నిమ్మకాయ చెక్క ఉంది కదా, ఇంక ఇలా మనకి ఎంత అంటే ముందే నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. అందుకని మంచిగా మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వచ్చిన తర్వాత మనం నిమ్మకాయ పోసేసుకోవాలి. అంతే, ఆ నిమ్మకాయ జ్యూస్ పోసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే, కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే అయిపోయినట్టే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త విషయాలు సబ్స్క్రైబ్